వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. బాబోయ్! ఇది మామూలు బీభత్సం కాదు. ఎందుకంటే 'ఓజీ ఫైవ్ స్ట్రోమ్' సాంగ్ చూసిన తర్వాత ఇక 'సుజీత్' అంటే ఇంకా 'పవన్ కళ్యాణ్' గారిని ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడు అనేది ఒక శాంపుల్ ఒక లిరికల్ వీడియోతోనే చూపించాడు. ప్రతీదీ కూడా ఎంత డీటెయిల్‌గా ఉందంటే ఇప్పటివరకు కూడా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాల్లో తగ్గుతున్నటువంటి క్వాలిటీ, ఆ స్వాగ్ అన్నిటిని మిక్స్ చేసి 'కళ్యాణ్' గారిని ఒక డెమి గాడ్‌లా చూపించాడబ్బా! 'సుజిత్' మాత్రం. ఖచ్చితంగా ఈ సాంగ్‌కి ఇంక సినిమా మొత్తం ఇంక ఎలా ఉంటది? ఏంటి? అని ఇంకా ఎలాంటి డౌట్‌లు ఇంకా అన్నీ ఇంకా ఇప్పటికే 'కళ్యాణ్' గారి కెరియర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ఓజీ'. ఇప్పుడు ఆ 'ఓజీ' నుంచి రిలీజ్ అయిన 'ఫైవ్ స్ట్రామ్' సాంగ్ చూసి అభిమానులైతే 'సుజిత్‌కి' గుళ్ళు కాదు, ఇంకా ఏకంగా 'తాజ్‌మహల్' ఇంకా 'ఐఫిల్ టవర్‌లో' ఇంక ఇంతకు మించి ఇంకా ఏదైనా సరే కట్టడానికి స్థలాలైతే ఎతికేస్తున్నారు. మామూలుగా లేదండి. ఏం డీటెయిలింగ్ అబ్బా! ఏం ఫ్రేమ్సు అసల అలాంటి ఫ్రేమ్స్‌లో 'పవన్ కళ్యాణ్' గారిని చూసి ఎన్ని రోజులయ్యింది? ఆయన హెయిర్ స్టైల్ ఏంటి? ఆయనేంటి? అసల బాబు 'సుజిత్' నిజంగా నువ్వు దేవుడిచ్చిన వరం అబ్బా 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌కి. అప్పుడెప్పుడో 10 ఏళ్ల తర్వాత 'గబ్బర్ సింగ్' సినిమాతో 'హరీష్ శంకర్' ఎలాంటి మ్యాజిక్ చేశాడో అది రీజనల్ లెవెల్‌లో. కానీ ఇప్పుడు 'సుజీత్' చేయబోయే మాయాజాలం, 'సుజీత్' చేయబోయే మ్యాజిక్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో పగిలిపోవడం పక్కా. ఎంత డీటెయిల్‌గా ఉందంటే సాంగ్ ఓపెనింగ్ ఒక జపనీస్ లిరిక్స్‌తో ఓపెన్ చేసాడబ్బా! అలా సాంగ్ ముందుకు వెళ్తూ ఒక ర్యాప్. ఇక 'కళ్యాణ్' గారిని చూపించిన విధానం అయితే ఒక లో యాంగిల్‌లో ఒక షాట్ పెట్టాడు. స్కైలో అబ్బబ్బబ్బబ్బా! మామూలుగా లేదండి. నిజంగా ఇంకా ఈ ఒక్క సాంగ్‌తోనే మొత్తం కడుపు నిండిపోయి 'కళ్యాణ్' గారి ఫ్యాన్స్ ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో సినిమాలు ఆడక, అదే విధంగా మంచి కంటెంట్లు రాక, ఇంకా రకరకాలుగా ఏదైతే బాధలు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 'సుజీత్' ఇచ్చిన ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు. నిజంగా లిరికల్ వీడియో ఈ రేంజ్‌లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఉందబ్బా లిరికల్ వీడియో మాత్రం. తమ్మన మ్యూజిక్ గాని, ఇక ఒక్కొక్క షాటు, ఇంక డైమండ్. ఒక్కొక్క షాటు ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ సేవర్‌లు ల్యాప్‌టాపుల్లో అదే విధంగా ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకునే విధంగా ఉంది. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఫ్రేమ్. అసలు 'సుజీత్' ఏం చేస్తున్నాడో ఏంటో తెలీదు గానీ, అసలు 'కళ్యాణ్' గారికి ఫ్యాన్స్ అంటే అబ్బా! 'కళ్యాణ్' గారి ఫ్యాన్సే 'కళ్యాణ్' గారి కోసం హిట్ కొట్టడంటే హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఇది మామూలు విషయం కాదండి. మామూలుగా పగలలేకపోతుంది. ఇప్పుడు ఈ 'ఓజీ ఫైర్ స్ట్రోమ్' సాంగ్ సృష్టించిన సంచలనాలైతే మాత్రం మామూలుగా ఉండవు. ఎందుకంటే యాక్చువల్లీ ఈ సాంగ్ మీద ఎంత పెద్ద కుట్ర జరిగిందో తెలుసండి. ఈ సాంగ్‌ని బ్యాక్ ఎండ్‌లో ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. అది కూడా కొంతమంది ఈ సాంగ్‌ని మధ్యాహ్నం టైంలో మనకి ఈ స్నాప్‌చాట్‌ల్లోని ఆటిల్లోని కొద్దిగా లీక్ చేశారు. ఒక్కసారిగా మేలుకున్న 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్' వెంటనే 6:30కి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాను సాంగ్ 2:30కి రిలీజ్ చేసింది. అంటే చూడండి 'కళ్యాణ్' గారి కల్ట్ ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే 6:30కి రిలీజ్ అవ్వాల్సిన సాంగ్ 2:30కి రిలీజ్ అయినా సరే యూట్యూబ్‌లో కొత్త రికార్డులైతే పెట్టారు. అదే టైంకి వచ్చుంటే ఇండియాలో ఇప్పటివరకు కూడా ఉన్న లిరికల్ వీడియోస్‌కున్న వ్యూస్ గాని, లైక్స్ గాని పేలిపోయేవి. ఎందుకండి బాబు అంత నెగటివిటీ? ఎందుకు అలాగ 'కళ్యాణ్' గారి మీద ఏడ్చేస్తారు? మీరు ఎంత ఏడ్చినా సరే 'కళ్యాణ్' గారి స్థాయి అలా పెరుగుతూనే ఉంటది. కావాలని లిరికల్ వీడియో ఎవరైనా సరే ఇంత దారుణమా? సో, ఏది ఏమైనా సరే 'ఫైవ్ స్ట్రోమ్' సాంగ్ చూసిన తర్వాత 'సుజిత్' ఎలాంటి సినిమా తీయబోతుందని చాలా క్లారిటీ వచ్చింది జనాలకి. ముఖ్యంగా ఏదో 'సుజిత్ రణరాజారాం' తీశాడు. 'సాహో' ఏదో అటు ఇటు ఎళ్ళిపోయింది. 'సుజిత్‌కి' అంత సీన్ లేదు. 'సుజిత్' 'పవన్ కళ్యాణ్' గారు డీల్ చేయలేడని ఎవడైతే వాగాడో ప్రతి ఒక్కడికి కూడా 90 రాడ్ పెట్టాడండి. మామూలుగా కాదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఒక షాట్ ఉందండి. ఆ షాట్ గాని థియేటర్‌లో పడితే యానిమేషన్‌లో చూపించాడు. కారులోకి గ్రానైట్ విసిరిన తర్వాత బుల్లెట్ బండిని ఆపాడండి కటానాతో. కటానా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిన షాట్ ఉందండి. అక్కడి నుంచి సాంగ్ మొదలవుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! 'ఫైవ్ స్ట్రోమ్' అబ్బా! 'సుజిత్' ఇంక నాకు తెలిసి నువ్వు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ కాబోతున్నావు. 'కళ్యాణ్' గారికి హిట్లు పక్కల అయన్నీ పక్కన పెడితే హిట్, ఫ్లాప్ అవన్నీ ఆయనకి అతీతం. 'కళ్యాణ్' అనే వ్యక్తికి హిట్స్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వచ్చిన క్రేజ్. కానీ ఈ సినిమాతో 'ఓజీ' అనే సినిమాతో ఇంటర్నేషనల్ స్టైల్‌లో ఒక 'మాఫియా డాన్' సినిమా అయితే పడబోతుంది 'కళ్యాణ్' గారికి. అది కూడా 'కళ్యాణ్' గారి ఫ్యాన్ అయిన 'సుజిత్' ఈ సినిమాతో పక్కా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయితే కాబోతున్నాడు. ఏంటండి బాబు ఆ ఫ్రేమ్స్ ఏంటి? ఏంటి? అయ్య బాబోయ్! బుర్ర పాడు నిజంగా. ఈ రేంజ్‌లో అయితే 'కళ్యాణ్' గారి నుంచి అవుట్‌పుట్ 'కళ్యాణ్' గారి సినిమాల నుంచి వస్తున్న అవుట్‌పుట్‌లు చూసి విసుగెత్తిపోయిన 'కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌కి ఇదొక పెద్ద వరం. ఇది మామూలు వరం కాదు. ఈ వరాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళి వదులుతారో ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే
మనకి కేవలం ఒక లిరికల్ వీడియోని ఈ రేంజ్ లో ఉంటే ఇక కళ్యాణ్ గారి సినిమాలో కనిపించే ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటాడు సుజిత్, ఒక్కసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఓజీతో ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి లెక్కలన్నీ మారబోతున్నాయి. ఎవరెవరైతే వాగారో వాగిన ప్రతి నోరు కూడా మూసుకునే విధంగా ఖచ్చితంగా ఓజాస్ గంభీర ఇది సుజిత్ గారి విధ్వంసం పక్కా. ఇప్పటి వరకు రికార్డులు లేవు, అవి లేవు, ఇవి లేవు, అవి లేవు. ఇప్పుడు పొలిటికల్ గా పెట్టిన రికార్డులు కొట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి ఏ పొలిటీషియన్ కి ప్రస్తుతం ఇండియాలో. ఇక్కడ నుంచి ఉంటుందబ్బా మీకు సినిమాల్లో ఓజీ మొత్తం మామూలుగా ఉండదు. లేదంటే ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని ఇబ్బాబ్బా పడుతున్నారు కదా అని చెప్పి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని ఎన్ని రకాలుగా ఆడుకున్నారు. ఎప్పటి నుంచి ఓజీ టైం స్టార్ట్, నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టైం స్టార్ట్ అయిపోయింది అబ్బా. ఇక సెప్టెంబర్ 24 నుంచి మొదలయ్యే ప్రీమియర్ షోస్ నుంచి ఇండియాలో ఏ ఒక్క రికార్డు కూడా మిగలవరు కళ్యాణ్ గారి ఫ్యాన్స్.